టెక్ జైంట్ గూగుల్ రీసెంట్గా ఒక విశిష్టాత్మకమైన అంబిషియస్ ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేస్తుంది. అదే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ యొక్క ప్రధాన లక్ష్యం స్పేస్లో అంటే అంతరిక్షంలో సోలార్ ఎనర్జీ సౌరశక్తితో పనిచేసే ఏఐ డేటా సెంటర్స్ను ఏర్పాటు చేయటం. మనకు తెలుసు భవిష్యత్ మొత్తం డేటా సెంటర్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్ ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి భూమిపై కాకుండా అంతరిక్షంలో ఉపగ్రహాలను శాటిలైట్స్ను ఉపయోగించి ఏఐ పనులను ప్రాసెసింగ్ చేయటం అనమాట. ఈ ఉపగ్రహాలు సూర్యకాంతి నుంచి నేరుగా శక్తిని పొందుతాయి, అంటే సోలార్ ఎనర్జీని డైరెక్ట్గా వాడుకుంటాయి అనమాట. దీనివల్ల భూమి మీద విద్యుత్ కొరత కూడా తగ్గుద్ది. మనకు తెలుసు ఈ ప్రాసెసింగ్ డేటా సెంటర్స్కి చాలా పవర్ కావాలి, దాంతోపాటు వాటర్ కావాలి. వీటన్నిటికీ భిన్నంగా స్పేస్లో కనుక ఈ ఏఐ డేటా సెంటర్స్ ఏర్పాటు చేస్తే భూమి మీద ఉన్న విద్యుత్ కొరత కావచ్చు, లేకపోతే ఈ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏఐ రియల్ టైం ప్రాసెసింగ్ ఈజీ అవుద్ది అనమాట. దాదాపు 80 శాటిలైట్లు, 80 చిన్న ఉపగ్రహాల సమూహం కాన్స్టలేషన్ను భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తూ 2027 కల్లా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్టేజ్లోకి తీసుకురావాలని చెప్పి కూడా గూగుల్ ఆలోచిస్తుంది అనమాట. ఈ 80 శాటిలైట్స్ ఏదైతే ఏఐ డేటా ప్రాసెసింగ్ కోసం శాటిలైట్స్ని పంపిస్తారో దీనిలో గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయన్నమాట. మరియు ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్ వాడతాయి అనమాట. అంటే ఈ శాటిలైట్ ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి, దాంతోపాటు భూమిపైకి డేటా వేగంగా పంపడానికి లేజర్ కమ్యూనికేషన్స్ వాడతాయి అన్నమాట. భూమితో పోలిస్తే స్పేస్లో అంటే అంతరిక్షంలో సూర్యకాంతి 8 రెట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి, అలానే రాత్రి సమయం కూడా ఉండదు కాబట్టి 24/7 రియల్ టైం ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు సూర్యకాంతి ఎక్కువగా వాడుకుని అంటే సోలార్ ఎనర్జీ ఎక్కువగా వాడుకుని మొత్తం ఏఐ డేటా సెంటర్స్ పనిచేస్తాయి అనమాట. గూగుల్ ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి 2 ప్రోటోటైప్ శాటిలైట్స్ని కూడా 2027 నాటికి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్లానెట్ ల్యాబ్స్తో కలిసి పనిచేస్తుంది అనమాట గూగుల్. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రాముఖ్యత అవసరం పెరుగుతున్న కొద్దీ కూడా మనం చూస్తే డేటా సెంటర్లకు విపరీతమైన విద్యుత్ కావచ్చు, స్పేస్ కావచ్చు, అంటే స్థలం కావచ్చు అవసరం అవుతుందన్నమాట. భూమిపైన ఈ వనరులు మనకి తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల అంతరిక్షంలో అపరిమితమైన సౌరశక్తి ఉపయోగించుకోవాలని చెప్పి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఇదే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. గూగుల్ యొక్క ఈ వినూత్న ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేది మన భూమిపైన ఎర్త్ పైన ఉన్న విద్యుత్ సమస్యని పరిష్కరిస్తూ అంతరిక్షంలో ఏఐని నడిపించే ఒక విప్లవాత్మకమైన అడుగు అని చెప్పొచ్చు.